నమస్కారం అండి అందరికి. ఆ, ఇప్పటి వరకు మన సిలబస్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది చదువుకోవటం. మనకి అలంకార సర్వస్వంలో ఇంకొక 12 ఎన్నో అలంకారాలు ఉన్నాయి. మనకి చెప్తున్నటువంటి శాస్త్రి గురువు గారు, రేవళ్ళ శాస్త్రి గురువు గారు వచ్చే సోమవారం నుంచి క్లాస్ తీసుకుంటా అన్నారు. కనుక దాని గురించి దిగులేదు. ఈ వారం రోజుల్లో ఏం చేయాలి అంటే మనం వీలైనంత వరకు పరీక్ష దృష్ట్యా ఎలా ప్రిపేర్ అవ్వడానికి మనం అడుగులు వేయాలి అనే దాని మీద మాట్లాడుకుందాం. ఇవాళ రెండో పేపర్ గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ కాసేపు రెండో పేపర్ని ఎట్లా మనం చదువుకుందాం అనే దాని గురించి మాట్లాడతాం. రెండో పేపర్లో చూసినట్లయితే ప్రతి పేపర్ లాగానే ఇందులో కూడా 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము సాహిత్య చరిత్ర, రెండవ భాగం వచ్చి అనువాదం ఒకటి, ఇంకోటి ఏంటంటే అనువాదము, సాహిత్య చరిత్ర, నిబంధన నిబంధన. నిబంధనే అంటున్నాడా? అవునండి. నిబంధ రచన, నిబంధ రచన, ఇది కదా వాళ్ళు చెప్పింది. రైట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఈ సిలబస్ మొత్తాన్ని యూనిట్స్ కింద విడగొట్టిన పేజీ ఏమైనా ఉందా? చూడండి ఒకసారి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అని ఏమైనా ఉందా? యూనిట్ 17 ఎస్ఎస్ అండి. మొత్తం 30 యూనిట్స్ ఉన్నాయండి. ఏంటండి? 30 యూనిట్స్. ఓకే, మీకు 30 యూనిట్స్ కింద ఇచ్చారా? యూజువల్ గా 5 యూనిట్స్ కింద విడగొడతారే. ఓకే, సరే. అయితే సాహిత్య చరిత్ర ఎన్ని యూనిట్ల వరకు ఉంది? 16 సార్. ఎన్ని? 16 యూనిట్లు ఉన్నాయి. 16 యూనిట్లు ఉన్నాయి. అంటే 7 యూనిట్లు నిబంధన, 7 యూనిట్లు అనువాదం ఉంది. ఒకసారి చూడండి. ఎవరైనా హెల్ప్ చేయొచ్చమ్మా ఇంత రెడీగా ఉంటే. మహోదయ ఎస్ఏ 6 యూనిట్లు అండి, 7 యూనిట్లు ట్రాన్స్లేషన్. అప్పుడు 29 అయినాయిగా మరి. 16 ఇవి సాహితీ చరిత్ర ఉన్నాయండి. నిబంధ రచన 6. ఓకే, అప్పుడు ఇది 8 ఉండాలి. అంతే అండి. ట్రాన్స్లేషన్ 8 సార్. ఏదమ్మా? ట్రాన్స్లేషన్ 8 ఉన్నాయి సార్. ట్రాన్స్లేషన్ ఉంది, సరిపోయింది. 30 సరిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ మన పేపర్లోకి వద్దాం. మొదటి పేజీ అంతా కూడాను మనకి సాహిత్య చరిత్ర నుంచి ఉంది. తర్వాత నిబంధ, సంస్కృత సాహిత్యే దృశ్య కావ్యానాం, తర్వాత మాఘే మేఘే గతం వయః, ఇది కూడా సాహిత్య చరిత్ర నుంచే. అవును, ఇది కూడా సాహిత్య చరిత్ర నుంచే వచ్చింది. ఒక పేపర్ తీసుకోవాలి. పార్ట్ బి, సాహిత్య చరిత్ర, నిబంధం, తర్వాత ట్రాన్స్లేషన్. ఓకే, 2 క్వశ్చన్లు ఇచ్చాడు. అయిన తర్వాత 3వ క్వశ్చన్ ఏంటి సార్? 3వ క్వశ్చన్ సంస్కృతే ఐతిహాసిక కావ్యానాం ఉత్పత్తి వికాసౌ నిరూపయత. రెండో పేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు? 17. ఓకే ఓకే, సంస్కృతే ఐతిహాసికనా? ఐతిహాసిక కావ్యానాం ఉత్పత్తి వికాసౌ నిరూపయత. ఆల్టర్నేటివ్ గా గద్య కావ్యేషు హర్ష చరితస్య వైశిష్ట్యం అయిపోయింది. ఇది కూడా సాహిత్య చరిత్ర నుంచే. అంతే. రైట్. నెక్స్ట్ చెప్పండి, 4వది. భాస మహాకవేః
రూపకాన్యుద్దిశ్య నిబంధన్ లిఖత. ఇది ఎస్సే. ఇది ఎస్ఏ నుంచి వచ్చింది నిబంధలికత. అదే కావ్యేషు నాటకం రమ్యం ఇత్యము వంశముద్దిశ్య నిబంధన్ లిఖత. ఆల్టర్నేటివ్ అదనమాట దానికి. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం బ్రేక్ వేస్తా. అమ్మా సాహిత్య గారు, మీ దగ్గర పేపర్ ఉందా? ఉంది మహోదయ, చెప్పండి. ఇదిగో ఇట్లా ఈ పేపర్లో ఏం చేస్తారంటే, పేపర్లో ఒక పార్ట్ ఇట్లా దాన్ని ఏమంటారు, ఇటొకటి రాయండి అమ్మా. అలాగే మహోదయ. ఇటొకటి పక్క పక్కన క్వశ్చన్స్. ఒకటి భాస మహాకవే రూపకాన్యుద్దిశ్య. ఓకే, భాస కవి రూపకములు రాయండి. ఓకే మహోదయ. యువతల సైడు కావ్యేషు నాటకం రమ్యం రాసేయండి. ఓకే, అలాగే పక్కన పెట్టండి, ఇది వేరే పేపర్ ఇది. అలాగేనండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, 5వ క్వశ్చన్ ఏంటి, సంస్కృత భాషయా అనువదత. ఇక్కడ మనకి పీక పట్టుకునే ప్రశ్న ఇక్కడ ఉంది కదా మీ లెక్క ప్రకారం. రైట్, సాహిత్య గారు, ఈ పేపర్ మన దగ్గర మ్యూట్లో ఉండండి. పర్వాలేదు, ఇంకోళ్ళు ఎవరైనా తీసుకోండి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా సరే ఇటు సైడ్ ఏమైనా ఇంగ్లీష్ టు ఈ టు ఎస్. కరెక్ట్. ఈ టు ఎస్ అథవా ఎస్ టు ఈ. హిందీది ఎస్టీ. ఎస్ టు ఈ కదా. అవును. రైట్, ఇప్పుడు పార్ట్ ఏకి వెళ్దాం. పార్ట్ ఏకి వస్తే ఒకసారి చదవండి. మహాభారతే విరాట పర్వస్య కథాం సంక్షేపేణ లిఖత. శ్రీమద్ వాల్మీకి రామాయణే ఓకే, పంచమహాకావ్యాన్ని ఓకే, దశకుమార చరిత్రం కేన ఓకే. ఉండండి, స్వప్నవాసవ దత్తం ఆగండి, అట్లా కాదు. సరే, ఇది ఒకసారి ఉందాము. దీన్ని మళ్ళీ చూస్తానండి. కాదు, ఒక్క నిమిషం, నా దగ్గర టెక్స్ట్ బుక్ లేనట్టుంది. నా దగ్గర పేపర్ 2 బుక్ లేదండి, కనపడట్లేదు. పేపర్ 3 ఉంది, అన్ని ఉన్నాయి కానీ పేపర్ 2 కనపడట్లేదు. సరే, ఒక్కసారి ఎవరైనా ఆ 16 యూనిట్లు చదివేయగలరా అమ్మ పేర్లు? మహోదయ, నేను చదవనండి. చదువు తల్లి. రామాయణ యూనిట్ 1, యూనిట్ 2 స్ట్రక్చర్ అండ్ కంటెంట్స్ ఆఫ్ రామాయణ, యూనిట్ 3 మహాభారతం, యూనిట్ 4 డేట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ మహాభారతం, యూనిట్ 5 పురాణాస్, యూనిట్ 6 ద 18 పురాణాస్, యూనిట్ 7 మహోదయ నెమ్మదిగా చదువు తల్లి.
అలాగేనండి. ఆ, యూనిట్ 5 పురాణాస్. యూనిట్ Unit 6 6 the పురాణాలు 18 రాసేసుకున్నా అక్కడ పురాణాస్. దాకా. యూనిట్ 7 ఉమ్, origin and developments of drama, bhasa and kalidasa. ఉమ్, Unit 8 some Hmm. other dramatists and their dramas. ఓకే. అశ్వఘోష, శూద్రక, విశాఖదత్త ఈ పేర్లు కూడా రాసుకుంటారు అక్కడ. అవసరం లేదు. మహాకావ్యాస్. ఉమ్, అశ్వఘోష, బుద్ధఘోష. 10 చెప్పండి. 10 గద్య కావ్యాలు. ఆ, 11 11. చెంపు. ఆ, చెంపు. అయిపోయింది. 12. ఐతిహాసిక కావ్యాలు, హిస్టారికల్ కావ్యాస్. ఆ, 13 పాపులర్ టేల్స్. ఆ, 14 డిడాక్టిక్ ఫేబుల్స్ ఆర్ నీతి కథ. నీతి కథలు. ఆ, 15 ద లిరిక్ గీతి కావ్య. గీతి కావ్యాలు. 16 జ్ఞామిక్ అండ్ డిడాక్టిక్ పోయట్రీ. ఇది అంటే చాటులా, జ్ఞామిక్ అండ్ డిడాక్టిక్ మహోదయ. చాటు పద్యాల, సుభాషితాలు. లేదండి, నీతి సుభాషితాలు లాంటివి. సుభాషితాల. ఓకే, రైట్. ఇంకా ఫస్ట్ పేపర్ లోకి వచ్చాడు సార్. ఒక్కసారి మళ్ళీ చూసినట్లయితే శ్రీమద్ రామాయణము మహాభారతము అంటే మొదటి 4 ఒకటి. సంస్కృత సాహిత్యే ఐతిహాసిక మేఘే ఏమండి, మేఘే ఐతిహాసికనాం. ఓకే, తర్వాత సంస్కృత భాష ఐతిహాసిక 2 సార్లు ఇచ్చినట్టుగా. సరే, సంస్కృత భాష దృశ్య కావ్యానం. ఓకే, గద్య కావ్యేషు తర్వాత భాష కవే రూపక. ఓకే, రైట్, అర్థమైందండి. మహాభారతే విరాట పర్వస్య కథాం సంక్షేపేణ లిఖత. ఓకే, శ్రీమద్ వాల్మీకి రామాయణే సుందరకాండస్య ప్రాశస్త్యం. ఓకే, పంచమహాకావ్యాని కాని. ఓకే, దశకుమార చరితం, స్వప్నవాసోదత్త, భర్తృహరే పరిచయం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో భర్తృహరి యొక్క పరిచయం అడిగాడండి. ఒకటి. కావ్యేషు నాటకం రంజ ఇత్యుచ్య దశవాక్యేషు నిబంధం లిఖత అంటే ఇది మళ్ళీ నిబంధనలోకి వచ్చాడు. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే ఇది శ్లోకం అము భాషాంతరీకృత. ఇక్కడ ఒక్క నిమిషం మనం ఆగినట్లయితే రాయాల్సినవి ఎన్ని అంటే 5 ప్రశ్నలు. 5 ప్రశ్నలు రాయాలి. ఈ 5 ప్రశ్నల్లోనూ 10 వాక్యాలు వీటి మీద రాయటం కష్టం కాదు కాబట్టి అది ఏది సంస్కృతంలో రాయాలి. సంస్కృతంలో రాయాలి ఇది. అట్లాగే శ్లోకమము భాషాంతరీకృత, ట్రాన్స్లేషన్, ఇది 8వది. కనుక ఇక్కడ 4 మార్కుల క్వశ్చన్లో ఈ సంస్కృతంలోకి మార్చేది మీరు వదిలేస్తే మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా 5 క్వశ్చన్లు రాయడానికి? అది చెప్పండి నాకు. రాయవచ్చండి. కనుక సాహిత్య చరిత్ర బాగా చదివి ఉంటారు కాబట్టి అది మీరు రాయదలుచుకున్న భాషలో రాయొచ్చు కాబట్టి సంస్కృతంలో నేను రాయలేనన్న భయం ఈ ప్రశ్న పెడుతోందా? నిబంధన ఉంటేనే రాయాలి సంస్కృతంలో, అంతే. మిగతా
అంటే ఇవాళ మనం పరీక్షని ఎట్లా పుట్టుకుందామని కదా చూస్తున్నాం రెండో పేపర్ని. అంతే అంతే. రైట్. తరువాతకు వస్తే ఇటు సైడు ఏలో ఒకటి, అంటే ఇక్కడ ఏమైంది, ఎన్ని ఇచ్చాడు ఇక్కడ, 8లో 6 ఏమన్నా ఇందులోంచి ఇచ్చాడు, ఇదొకటి అవును. అదొకటి ఇచ్చాడు. నిబంధన ఒకటి, ట్రాన్స్లేషన్ ఒకటి. ఒకటి అంటే ఎన్ని అయినట్లు సార్? 4 + 12 16 మార్కులు, 16 మార్కులు దానికి ఇచ్చాడు. అవును. దీనికేమో మొత్తం అంతా 6 6 4 24 + 36 60. నెక్స్ట్ పేపర్ తీద్దాం సార్. అవును. నెక్స్ట్ పేపర్ అవును. గురుగారు భాషాంతరీకరణ అనేది సంస్కృత శ్లోకం ఇచ్చారు కదా, అవి స్వర్ణమయ లంక, దాన్ని అవును. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. తెలుగులో రాయొచ్చు. సంస్కృతంలో ఇస్తే మనం ఏదర్ ఆఫ్ ది లాంగ్వేజెస్ రాయొచ్చు. మీరు మిగతా పేపర్ అంతా ఏ భాషలో రాస్తున్నారో ఆ భాషలో రాయాలి. ఓకే. మిగతా పేపర్ లో ఆన్సర్ ఇంగ్లీష్ లో రాస్తుంటే మన దీంట్లో రాయొచ్చు, మన సంస్కృతంలోనే రాయాలా లేకపోతే ఏ లాంగ్వేజ్ లోనే, మన రాష్ట్రం లాంగ్వేజ్ లో రాయాలా? భాష అంతరీకరణం అంటే ఏంటండి? అనువాదం. ట్రాన్స్లేషన్. అంతే అంతే. ఏ అదే దేంట్లో భాషలో రాస్తే ట్రాన్స్లేషన్ ఎందుకు అవుతుంది? అవును, అది సంస్కృతంలో ఉంది, తెలుగులో గురించి ఏదండి? అంతే. మూర్తి గారు ఇంగ్లీష్ ఏదో అన్నారు, తెలుగు. వైఎస్పి మూర్తి గారు మీరు ఏదో అన్నారు, వినపడలే. ఇక నిబంధన అక్కడ రాయలేదు సంస్కృతంలోనే రాయాలని, అది సంస్కృతం. ఒక్క నిమిషం, ఐదో ప్రశ్న చూడండి. సంస్కృత భాషయ అనువదత. పెద్ద క్వశ్చన్ అట్లా ఉన్నది కాబట్టి ఇది కూడా సంస్కృతంలో రాయాలని. అంతే. ఓకే, ఇది అయిపోయింది. రెండో పేపర్ తీసుకోండి సార్ రాజయ్య గారు. 18. తీసుకున్నాం. దీంట్లో అనువాదం ఒకటే ఇచ్చాడు, ఒక్కటే అనువాదం ఇచ్చాడు, మిగతావన్నీ సాహిత్య చరిత్ర నుంచి ఇచ్చాడు, ఎడిట్ చేయడు. గద్యం కవీనాం కావ్యేషు భారతస్య ప్రతిష్ఠే అయం నిజః పరో వేత్తి గణన లఘు చేతసాం. ఇది అనువదత. 4, 5 ఒకటి, 4 నిబంధన ఇచ్చాడు, ఐదవది ట్రాన్స్లేషన్ ఇచ్చాడు. అంతే, అదే పాటిస్తున్నాడు. అదే ఫార్మెట్ మారలే కదా. ఫార్మెట్ మారలే. అదే 2 ఇచ్చి 2 వాటికి ఇచ్చి 6 సాహిత్య చరిత్ర నుంచి ఇస్తున్నాడు. అంతేకాదు, ముందు పేజీలో ముందు పేపర్ లో ఏమి ఇచ్చాడు? దాంట్లో అంతే, ఒకటి నిబంధన, ఒకటి ట్రాన్స్లేషన్, దాంట్లో అదే పాటించాడు. అదే అంటే వాళ్ళు బ్లూ ప్రింట్ ఉంటుంది పేపర్ సెట్ చేసే వాళ్ళకు దేంట్లోనైనా, దాని ప్రకారం అదే దాని ప్రకారంగా ఏం చేస్తారు, వెయిటేజ్ దేనికి ఎంత వేయాలి అనేటువంటిది ఇస్తారు వాళ్ళు, దాని ప్రకారం వాళ్ళు సెట్ చేస్తారు పేపర్ ప్రకారం. ఒక్క నిమిషం అయ్యా, ఈ రెండో దానికి రండి, బి పోర్షన్ కి రండి. రామాయణము భారతము ఒక పేపరు. ఏమండి? సాహిత్యే ఐతిహాసిక గద్య కావ్యానాం, తర్వాత ప్రతిభాగం ద్వయోః లఘు వ్యాఖ్యాం లిఖత, ప్రతిమా నాటకం రత్నావళి హితోపదేశ, జానకీ హరణం లేదా ప్రవరసేన భారవి త్రివిక్రమ భట్ట
నారాయణ. ఓకే, రైట్. 4 వేసి ఇచ్చి రెండింటి గురించి రాయమన్నాడు, రెండింటి మీద రాయమన్నాడు. ఆగండి. అదే అమ్మా 7, 8 యూనిట్స్ ఓసారి గుర్తు పెట్టుకోండి. 1 నుంచి 4 యూనిట్లలో మీ ఓపిక 1, 2 గాని 3, 4 గాని క్షుణ్ణంగా చదువుకుని, రెండవది పైన అవసరమైతే వండి వేర్చుకునే ఆలుగడ్డ కూరలాగా అట్టు పెట్టుకోండి. ఒకటి మీ ఇష్టం. 1, 2 గాని 3, 4 గాని ఒకటి క్షుణ్ణంగా చదవండి. అలాగే 7, 8 కూడా క్షుణ్ణంగా చదవండి. తర్వాత రండి. ఏకం విషయం అధికృత్య సంస్కృత భాషయా నిబంధన లిఖత. ఒకటి. తర్వాత భాషాంతరే పరివర్తయత. 2 శ్లోకాలు ఇచ్చాడు, వాటి ట్రాన్స్లేట్ చేయమంటున్నాడు. ఇది పెద్ద విషయం కాదుగా. అవును. ఒకటి పరివర్తన అంటే ట్రాన్స్లేషన్. అంటే శ్లోకాలు ఇచ్చినప్పుడు, గురువు గారు శ్లోకాలు ఇచ్చినప్పుడు మనం సందర్భం అట్లాంటివి రాయాలండి, ఎక్కడి నుంచి వచ్చింది అస్సలు రాయక్కర్లే, అవసరం లేదు, ట్రాన్స్లేషనే అంతే. యస్యాస్తి విత్తం స నరః కులీనః. ఎవరైతే ధనవంతుడై ఉంటాడో, ఎవరి దగ్గర అయితే ధనం బాగా ఉంటాడో వాడు చాలా పెద్ద మనిషిగా చలామణి అవుతాడు. సహ పండితః, వాడే పండితుడు. సహ శృతవాన్ గుణజ్ఞః, అయిపోయింది, వాడు గుణవంతుడుగా చెప్పబడతాడు. సహ ఏవ వక్త, వాడి మాటే అందరూ వింటారు. సచ దర్శనీయ, వాడినే దర్శనం చేసుకోవడానికి అందరూ వెళ్తారు. సర్వే గుణాః, అన్ని గుణములు. కాంచనం ఆశ్రయంతి, ధనము వెనకాలే తిరుగుతుంటాయి కదా. అయిపోయింది. ఏమైనా ప్రాబ్లం ఉందా తల్లి? పరిమళ గారు అర్థమైంది గురువు గారు, అర్థమైంది. సరిపోయింది, అర్థమైంది. సరే, తేలిక కష్టం అది చెప్పండి. తేలికేనండి. అది సరే. సో ట్రాన్స్లేషన్ అయిపోయింది. 19కి వచ్చేయండి సార్. 19. ఓకే. ఇది యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. ఇది రామాయణానికి సంబంధించి ఇచ్చాడు శ్లోకం. అది పంచ ప్రశ్నానాం సమాధానాన్ని మనకి తెలిసిందేగా. ఉపమా కాళిదాసస్య అన్నాడు వ్యాఖ్యాత అన్నాడు. మాఘే సంతు త్రయోగుణాః అనేటువంటి 3వ ప్రశ్న. భాసనాటక చక్రం అధికృత్య నిబంధన్ లిఖత, అది దానికి సంబంధించిందే, సాహిత్య చరిత్రకు సంబంధించింది. విద్యా దదాతి వినయం అనేటువంటి శ్లోకం ఇచ్చాడు. దీని సమాధానం రాయమన్నాడు, అంటే దాన్ని వివరించి చెప్పాలన్నమాట. అంతే. నిబంధం విద్యాదత వినయం ఇది పాత్రత అనువాదత చివరికి ఇచ్చాడు తెలుగులోకి. అసలే 2 వరుసగా ఇచ్చాడు. 4, 5, 4 నిబంధం అన్నాడు, 5 అనువాదత అన్నాడు. ఒకటి అంటే మీరు ఇందులో ఏదో ఒకటి పట్టుకోవచ్చో వదిలేయచ్చో డిసైడ్ అయిపోయిందా లేదా చెప్పండి నాకు. అంతే. రైట్. ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి మళ్ళీ మొదటికి వస్తే, ఒక్కసారి అమ్మ సాహితీ మీరందరూ వినండి తల్లి. మహోదయ, మొదటిసారి మళ్ళీ క్వశ్చన్ పేపర్ ముందుకు వస్తే 5 మార్కుల క్వశ్చన్లు చూస్తున్నాం మనం. అదే 4 మార్కుల క్వశ్చన్లు చూస్తున్నాం. ఏం సార్? మన యూనిట్లు గుర్తుపెట్టుకున్నవేవి అంటే మహాకావ్యాలు 9వ యూనిట్ కూడా గుర్తుపెట్టుకోవాలి అనుకోండి కాసేపు. అంటే 1, 2, 6, 3, 4, 1, 7, 8, 9, 1. అయ్యా నాకు ఈ పేపర్ అంటే భయము, నేను కష్టం అనుకున్న వాళ్ళు ఇవి ముందు చదివేయండి. ఇవాళ నుంచి ఇవి మాత్రమే చదవటం ప్రారంభం చేయండి. 1, 2 కానీ 3, 4 కానీ. 1, 2 నాకు బాగా అవగతమైంది అనుకున్నాక 3, 4 అలా అన్నా చదువుకోండి.
3, 4 ప్రధానంగా చదివితే 1, 2 అలా అలా చదువుకోండి. 1 తర్వాత 7, 8, 9 క్షుణ్ణముగా చదువుకోండి. అయిపోయిందండి. ఆ, తర్వాత 16 1 పట్టుకోండి. అవనీశ్వర్ గారు మ్యూట్ చేసుకోవాలి. basic poetry. ఇప్పుడు చూడండి అమ్మ, ఒక్కసారి మళ్ళీ మొదటికి వస్తే ఇక్కడ చూడండి ఒకసారి. మొదటి పేపర్లో భర్తృహరేహే పరిచయం. ఆ, ఎవరిని పరిచయం చేయమన్నారు? భర్తృహరిని పరిచయం చేయమన్నారు. ఆ, కనుక తర్వాత కావ్యేషు నాటకం రమ్యం. ఆ, ఇది స్టేట్మెంటే కదా, మన జనరల్ గా ఉండే స్టేట్మెంటే కదా. అవును. ఈ 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత మాఘే మేఘే గతం వయః. తర్వాత పేపర్లో గద్యం కవీనాం నికషం వదంతి. ఆ, ఏమండి? ఆ, తర్వాత పేపర్లో మాఘే సంతి త్రయో గుణాః. ఆ తర్వాతి పేపర్లో ఏముందో, ఇది ప్రింట్ సరిగ్గా కనపడట్లేదు నాకు ఇక్కడ, అది వదిలేస్తే గద్యం కవీనాం నికషం వదంతి కారుణ్యం భవభూతేరేవ తనుతే. అంటే మనకి చాలా ప్రామాణికంగా చెప్పబడే కొన్ని వాక్యాలు ఏవైతే మనకు కనబడ్డాయో వాటి మీద రాయండి అని 4 మార్కుల క్వశ్చన్లో ఇస్తున్నాడు. ఆ, ఇవి బైహార్ట్ చేయాల్సినటువంటివి కావు. కనుక ఆ వాక్యానికి సంబంధించి 4 మార్కులు క్వశ్చన్ కాబట్టి 4 లైన్లు రాస్తే, ఒక్కొక్క వాక్యం కింద రాస్తే మీ 4 మార్కులు ఎక్కడికి పోవు. తరువాత అమ్మా, ఎవరిని ఏదైనా అన్నారా? ఇంకా మీ ఆప్షన్స్ చూడండి సార్, ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. బి పార్ట్ లోని ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆ. ఏమిటది? మొదటి 2 క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చి 9లో 2 ఇచ్చి ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు. తర్వాత 10లో మళ్ళీ 2 ఇచ్చి ఒకటి చేయమన్నాడు. అట్లా అన్నమాట. కాదు, 5వ క్వశ్చన్ మొదటిది నిబంధన లిఖత అనేది సంస్కృతంలోనే రాయాలిగా. అది సంస్కృతంలోనే. కనుక మీకు కంపల్సరీగా సంస్కృతంలో రాయక తప్పదు. అంతే అంతే, నిబంధన తప్పనిసరి, కంపల్సరీ కదా. అవును. కనుక దీనికి చేయదగ్గ కార్యక్రమం ఏంటంటే బట్టి కొట్టటము. ఒక పద్ధతి. అందుకే శబ్దమంజరిలో మొదట ఉన్నటువంటి సామాన్య శబ్దాలు, అంటే విశేష శబ్దాలు అక్కర్లే, యొక్క విభక్తి జ్ఞానం మనం కలగజేసుకోవాలని ముందు ఒకసారి అనుకున్నాం, గుర్తుంటే. రోజు ఒకసారి శబ్దమంజరి చదువుతూ ఉండండి అనుకున్నాం. అది ఒక్కసారి మళ్ళీ బైహార్ట్ చేస్తే తెలుగులో వాక్య నిర్మాణం చేసేయండి, ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం చేయండి. వాక్యములు 3 రకములు. 1 సింపుల్ సెంటెన్స్, 2 కాంప్లెక్స్ సెంటెన్స్, 3 కాంపౌండ్ సెంటెన్స్. కనుక రామ వెంట్ టు స్కూల్, ఇది సింపుల్ సెంటెన్సా కాదా? సింపుల్. దీన్ని కాంప్లెక్స్ లో చెప్పండి. ఈ రామ వెంట్ టు స్కూల్ తర్వాత ఏం చెప్పొచ్చు కాంప్లెక్స్ లో? రామ వెంట్ టు ద స్కూల్ which is at Musapet, అంటాం. which is in Musapet. అయిపోయింది కదా. అంతే. ఇప్పుడు ఈ ఉచ్చరణది స్కూల్ నే కదా డిఫైన్ చేస్తుంది. అంతే. రైట్. ఇప్పుడు దీన్నే కాంపౌండ్ సెంటెన్స్ చేయండి సార్ రాజయ్య గారు. రామ వెంట్ టు స్కూల్ అండ్ దట్ ఈస్ ఎట్ మూసాపేట్. అది ఇది కాంపౌండ్ సెంటెన్స్.
ఈ కాంపౌండ్ సెంటెన్స్ ని రామా వెంట్ టు స్కూల్, ది స్కూల్ ఈజ్ ఇన్ మూసాపేట్ అని 2 వాక్యాలుగా రాస్తే మీరు ఏమైనా మార్కులు కట్ చేస్తారా? బట్ ఏం లేదు, ఏం లేదు. సరే, రామా వెంట్ టు స్కూల్ విచ్ ఈజ్ ఇన్ మూసాపేట్ ని కూడా రామా వెంట్ టు స్కూల్, ది స్కూల్ ఈజ్ ఇన్ మూసాపేట్ అనే రాస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? ఏమీ లేదు. కనుక మనం పొరపాటు కూడా సంస్కృతంలో సంక్లిష్ట దీంతో రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ సెంటెన్సెస్ లో రాసే ప్రయత్నం చెయ్యండి. అయిపోయింది. అంతే, అది బెటర్. సింపుల్ సెంటెన్సెస్ లో రాయండి. ఒకటి, ఈ సింపుల్ సెంటెన్స్ లో రాస్తున్నప్పుడు నా సలహా ఏమిటంటే, ఇవాళ ఇప్పుడు మనకు ఒక వారం రోజులు కొంచెం ఫ్రీడమ్ ఉంది కదండి. మనకి పరమేశ్వరుడు గారు చాలా ట్రైనింగ్ ఇచ్చేసాడు. ఏది? ఈ ట్రాన్స్లేషన్ మీద. నాకు తెలిసి విపరీతమైన ఎక్సర్సైజులు చేయించాడు పాపం ఆయన. కనుక ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లలో ఉన్నటువంటివి మాత్రమే 2017 నుంచి ఉంది కాబట్టి 2017 క్వశ్చన్ పేపర్ లో ట్రాన్స్లేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మీరు సంస్కృతంలో మీకు తోచిన విధంగా వాక్య నిర్మాణము చేసి ప్రతి వాళ్ళు కూడా గ్రూపులో పెట్టండి. దీనికి ఒక సమయ పాలన చెయ్యండి. ఏమిటా సమయ పాలన అంటే, సరే రేపటి నుంచి అనుకుందామో ఇవాళ నుంచి అనుకుందాం, ఇవాటి నుంచే అనుకుందాం కాసేపు. ఇవాటి నుంచి పెట్టేది ఉంటే మొట్టమొదటి ఏం చేద్దాము అంటే 12 మార్కుల క్వశ్చన్ని పట్టుకుందాం. ఎందుకంటే 4 మార్కుల క్వశ్చన్ లో ఇచ్చిన ట్రాన్స్లేషన్ ని సంస్కృతంలో రాయాల్సింది చాయిస్లో కావాలంటే వదులుకునే అవకాశం మనకుంది. 12 మార్కుల్లో మీకు అవకాశం లేదు. కనుక సాయంత్రం 4 అనుకుందాం కాసేపు. ఒక టైం నిర్ణయం చేసుకుందాం. మనం ఇక్కడి నుంచి మనం టైం ప్రకారం పోకపోతే పరీక్షలో కష్టపడతాం. 4 లోపు అన్ని ప్రశ్నలు కాదు, కేవలం సంస్కృతంలో మార్చమని 12 మార్కుల క్వశ్చన్లలో ఇచ్చినవి మాత్రమే, 2017 పేపర్వి మాత్రమే దయచేసి 4 లోపల మీ సమాధానాన్ని పెట్టేయండి. అది పరమేశ్వరుడు గారు కానీ రంగాచార్యులు గురువు గారు కానీ పరిశీలిస్తారు. చేసి అందులో ఉన్న గుణాలుంటే ఏం చెప్పొద్దని చెబుతా నేను. ఎందుకంటే గుణాలు మీకు తెలిసిపోయినాయి, మీరే రాశారుగా. కేవలం వ్యాకరణ దోషాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెబుతారు. ఇక్కడ అనంతకృష్ణ పెట్టిన దానిలో ఒక వాక్యంలో తప్పు రాశాడు, అది రంగాచార్యులు గురువు గారు సరి చేశారు. అంటే ఈ తప్పు దిద్దింది ఎవరి కోసం దిద్దారండి? మా కోసమే. అనంతకృష్ణ కోసం మాత్రం కాదు, అందరికి. కనుక 4 లోపల మీరు రచనలు పూర్తయిపోతే 4 తర్వాత వారు సరిచేసి పెడుతున్నప్పుడు చూసుకుంటూ పోతే ఆ తప్పులు ఎక్కడ చేయకూడదని మనకు ఒక అవగాహన వస్తుంది. ఇది పార్ట్ 1 ఆఫ్ మై అడ్వైస్. ఇక ఇందులో చేసే తప్పులు ఎలాంటి తప్పులు మనం చేస్తాము అన్నది ఒక్కటి చెప్తా. మేమంతా కలిసి వెళ్ళాను అనొచ్చా? మేమంతా కలిసి వెళ్ళాను అనొచ్చా? అనకూడదు, వెళ్ళాము అన్నారు. అంటే ఇక్కడ ఏమైంది? వచనము మ్యాచ్ కాలేదు. ఏమండి? మా అన్నయ్య నిన్న అన్నం తిన్నది అనొచ్చా? మా అన్నయ్య నిన్న అన్నం తిన్నాడు అనాలి. అంటే ఇక్కడ ఏం మిస్ మ్యాచ్ అయింది? లింగము మిస్ మ్యాచ్ అయింది. వచనం మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లింగము మిస్ మ్యాచ్ అవ్వచ్చు. మూడవది విభక్తి మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అంటే ఏ విభక్తిలో రామాయ నమస్కరోమి అనొచ్చు, రామం నమస్కరోమి అని కూడా అనొచ్చు. ఏమండి? అంటే నమస్కారం పెట్టేది ద్వితీయ విభక్తిలో వాడచ్చు, చతుర్థిలో కూడా వాడచ్చు. రామేణ నమస్కారోమి అని అనకూడదుగా. కనుక ఇక్కడ విభక్తి తప్పింది.
కదా. మనము చేసే మేజర్ మిస్టేక్స్ వీటిలోనే ఉంటాయండి, ఇంకెక్కడ ఉండవు. అంతే అండి. కనుక మనం వాక్యము రాసేటప్పుడు బోల్డ్ టైం ఉంటుంది మనకి పరీక్షలో. వాక్యము రాసేటప్పుడు ఈ లింగం మ్యాచ్ అయిందా లేదా, ఈ వచనము మ్యాచ్ అయిందా లేదా అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్లేషన్ చెయ్యండి. అదే సంస్కృతంలో రాయండి. అయిపోయింది. తర్వాత విభక్తులకు వచ్చేటప్పటికి మీరు ఒక్కసారి గమనించినట్లయితే, శబ్దమంజరిని గమనించినట్లయితే ఎన్నుంటాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఉంటాయి. ఇప్పుడు మీరు మరొక్కసారి చూసినట్లయితే హ్రస్వ అకారాంత శబ్దములు, హ్రస్వ కారాంతములైన శబ్దములకి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చెబుతా హస్త అకారాల గురించి. మీకు ఏకవచనంలోనే రూపాల మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి మీరు ఎవరైనా చెప్పండి, రామ శబ్దానికి పంచమి విభక్తిలో ద్వివచనం ఏమిటి? రామాభ్యాం. ద్వివచనం రామాభ్యాం. అదే బహువచనం అయితే బహువచనం రామేభ్యః. రామేభ్యః. ఆగండి. హరి శబ్దాన్ని చెప్పండి, పంచమి విభక్తి రెండిట్లు తేడాలు. హరిభ్యాం హరిభ్యః. మా రమా శబ్దానికి రమాభ్యాం రమాభ్యః. ఇంకోటి మీరు గమనించినట్లయితే తృతీయ విభక్తి నుంచి కిందకి నపుంసకలింగమైన పుంలింగమైన రూపాలు మార్పులేదు. పంచమి దాకా అట్లాగే ఉంటుంది. పంచమి కాదు, అన్ని అంతా అట్లాగే ఉంటాయి. మీకు ఎక్కడా తేడా లేదు. 3 తృతీయ దగ్గర నుంచి సప్తమి బహువచనం వరకు కూడా ఉన్న రూపాలు నపుంసకలింగానికి పుంలింగానికి ఒకటే. సరే, గౌరీ శబ్దాన్ని చెప్పండి అమ్మా, పంచమి విభక్తి 2. గౌరీభ్యాం గౌరీభ్యః. అంటే ఇప్పుడు మీకు ఏమైంది? నేను ఏమేమి అడిగాను మిమ్మల్ని? స్త్రీలింగం అడిగానా? అకారాంతం అడిగానా? ఇకారాంతం అడిగానా? సరే, మధు కూడా చెప్పండి స్త్రీలింగంలో. మధు మధుభ్యాం మధుభ్యః. మధుభ్యః. ఓకే. గురు శబ్దానికి గురుభ్యాం గురుభ్యః. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటి? ద్వివచనము బహువచనములో కింద వరకు కూడా, అంటే షష్ఠీ సప్తములో చిన్న తేడాలు, షష్ఠీ సప్తముల్లో బహువచనంలో చిన్న తేడాలు, అది కూడా సంధి కార్యాల వల్ల తేడా తప్ప రూపాల్లో ఏదైతే ఏ లింగం అయితే ఏమిటి, ఏ వచనం ద్వివచనమా బహువచనం అయితే ఏమిటి, మీకు ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమండి, తేడాలు ఉన్నాయా? లేవండి, ఇంచుమించు అన్ని ఒకటిగానే ఉన్నాయి, అన్ని రూపాలు. ఇంచుమించు లేదు, అన్ని ఇంచులోనే ఉన్నాయి. మించులో లేవు, ఇంచులోనే ఉన్నాయి అన్ని. కనుక మీకు శబ్దాలు వచ్చేసినట్ట కాదు? ఒక శబ్దం వస్తే మిగతా వచ్చినట్ట రానట్ట? ఇకపోతే ఇంకోటి చెప్పరా సరదాగా? ఏ ఉందనుకోండి, ఏలో ఏ పక్కన యా రాసుకోండి. ఏ అంటే యా రాసుకోండి. ఓ ఉంటే ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఏ ఉంటే యా రాసుకోమన్నా, నా నోట్లో శబ్దాన్ని విని చెప్పండి. ఓ ఉంటే ఏం రాసుకోవచ్చు? వా రాసుకోవచ్చు. ఇప్పుడు హరేలో ఏ ఉందా ఓ ఉందా? ఇప్పుడు హర ఏ అనాలా, హర ఓ అనాలా?
హరయే అయిపోయింది. అదే గురు శబ్దం ఉందనుకోండి, హరి శబ్దానికి గురు శబ్దానికి ఏ ఓలే తేడా, గురోహ అంటే గురవే అనాలి అక్కడ. అంతే, గురోహ అంటారు. ఆ, కనుక ఏకార స్థానంలో ఓకారము, యకార స్థానంలో వకారము వస్తే హరి శబ్దానికి గురు శబ్దానికి తేడా యావోల్లోనే ఉంది, యా వాళ్ళలోనే ఉంది. ఆ యావ మనకు ఉండాలమ్మా. ఆ యావ మనకుంటే చాలు. ఇప్పుడు శబ్దాలు ఎన్ని కష్టమో చెప్పండి నాకు ఒకసారి. ఏమండి, ఆ, ఈకి ఏ అన్నారు, ఓకి వా అన్నారు. అంచేత గురోహో గురోహో 2 రూపాయలు, పంచమి షష్ఠిలో రూపాయలు తేడా ఉన్నాయి. ఇప్పుడు ఏకవచనానికి వద్దాం. ఏకవచనానికి వస్తే పంచమి షష్ఠిలో తేడా ఉందా? లేదు గురుగారు. అది ఏది తీసుకున్నా అంతేగా, ఒక్క రామ శబ్దం తప్ప ఒక్క అకారాంత పుల్లింగ శబ్దం ఒక్కటే సపరేట్ గా ఉంటుంది. రాముడు అంత తొందరగా దొరకడు మనకి. మిగతా వాళ్ళందరూ పాపం దొరికేస్తారు. హరి, హరిణ, గురుణ, ఏమండి, హరిణ గురుణ, హరయే గురవే, హరే గురోహో, హరే గురోహో, ఇంకా హర్యోహో గుర్వోహో, హర్యోహో గుర్వోహో, ఏవి మార్పులేవు. ఈ శబ్ద జ్ఞానాన్ని మనం ఒక్కసారి మనకి అడల్ట్ ఎడ్యుకేషన్ ఫార్మెట్ లో ఇలా గుర్తు పెట్టుకుంటే అయిపోయింది ఇక్కడికి. ఇది అయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇవాళ. ఏమిటి అంటే, శ్లోకం ఇచ్చాడండి మీకు. ఒక శ్లోకం ఇచ్చిన తర్వాత దీనికి తాతపర్యం రాయమన్నాడు. దాన్ని రాయమన్నాడు కదా, తాత్పర్యం రాయమంటాడు కదండి. దాన్ని అనువాదతరు ఏదో అంటాడు కదా, ట్రాన్స్లేట్ చేయమంటాడు అన్నాడు. ఇది ఎలా చెయ్యాలి, ఇది ఎలా చెయ్యాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి మీకు చెప్తానండి. టైం ఉందా? ఉంది. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా, చెప్పనా వద్దా? చెప్పండి గురుగారు. చెప్పండి గురుగారు. సరే అయితే చాలా తేలిగ్గా చెప్పండి. చెప్పుకుందాం. ఇవాళ క్లాస్ లేదనుకొని ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఏం పర్లేదు. ఇగో నేను అన్నది నాతో పాటు అనండి. దదాతి, 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 దదాతి. ఇది క్రియాపదమే కదా. అవును. మొట్టమొదటి ఈ క్రియాపదం ఉంటే వాక్యం అయిపోయిందండి. దదాతి అయిపోయింది వాక్యం. సరే, రామః దదాతి, రామః దదాతి. ఏ విభక్తి వచ్చింది? ప్రథమ విభక్తి. రామః ఫలం దదాతి. రామః ఫలం దదాతి. విభక్తులు కూడా చెప్పాలి వెంట వెంటనే. ఓకే. ద్వితీయ, ప్రథమ ద్వితీయ, ఫలం ద్వితీయ. రామః ఫలం హస్తేన దదాతి. ప్రథమ తృతీయ ద్వితీయ విభక్తి. తృతీయ. ప్రథమ ద్వితీయ తృతీయ. రామః ఫలం హస్తేన చలపతిరాయః దదాతి. ప్రథమ ద్వితీయ చలపతిరాయాయ దదాతి. రాయాయ దదాతి. ప్రథమ రామాయ ద్వితీయ దదాతి. తృతీయ చతుర్థి. రామః ఫలం హస్తేన చలపతిరాయాయ స్యూతాత్ దదాతి. సంచుల నుంచి తీసిచ్చాడు. పంచమి భక్తి. రామః దశరథస్య పుత్రః రామః
ఫలం దశరథస్య పుత్రః రామః. వాక్యం చెప్పండి తర్వాత. ఫలం హస్తేన చలపతి రాయ చలపతిరాయాయ అచ్యుతాత్ అచ్యుతాత్ దదాతి. దదాతి. మళ్ళీ దశరథస్య పుత్రః రామః ఫలం హస్తేన చలపతి రాయ స్యూతాత్ స్యూతాత్ గృహే దదాతి. గృహే దదాతి. ఇంట్లో ఇచ్చాడు. సప్తమి సప్తమి. ఇప్పుడు ఇందులో ఈ వాక్యంలోంచి ఏ మూల నుంచి ఏ తీసేసినా కూడా వాక్యంలో తేడా ఉందా? లేదు. ఇప్పుడు చలపతి రాయ శబ్దాన్ని తీసేద్దాం, దశరథస్య పుత్ర తీసేద్దాం, రామః స్యూతాత్ ఫలం హస్తేన దదాతి అంటే మీకు తప్పుందా? లేదు. లేదు. సరే, ఈ ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి విభక్తుల్ని ఇక్కడే ఉంచాలా, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఇప్పుడు కడుపు రగిలింది అనుకోండి, ఎవరికైనా కడుపు రగిలి మనకి కొంతమంది ఉంటారు ఎడ్డమంటే తెడ్డమంటారని చూసారా? వాళ్ళని తీసుకుందాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. వాడి పేరు అనంతకృష్ణ. వాడేమంటాడు, రాజయ్య గారు చెప్పాడు, నేను ఎందుకు చెప్తా సార్, రాసుకోండి వాక్యం అని. దదాతి గృహే స్యూతాత్ చలపతిరాయాయ చలపతిరాయ హస్తేన ఫలం శరథపుత్రస్య రామః అన్నాను. తప్పేమైనా ఉందా ఇందులో? అంటే ఇట్లా ఏబిసిడీలు రాసినా, అలీఫ్ బేపే తేసే రాసినా ఒకటే సంస్కృతంలో. కానీ మొదటిదే ఈజీగా ఉందండి. ఈజీ కష్టం కాదమ్మా ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఇక్కడ నేను చెబుతున్న పాయింట్ ఈజీయా కష్టమా కాదు. మీరు సంస్కృతంలో వాక్య నిర్మాణం ఎలా చేసినా అది తప్పు కాదు అని చెప్పడం నా తాత్పర్యం. ఇది ఎంతవరకు వచ్చారా? ఇంతవరకు ఉంటే భయం పోయినట్టేనా కొంత? రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్తా. ఇంకా ఒక్క నిమిషం, ఏం చెప్పాలి? శ్లోకం నుంచి రాస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టేయండి. విడగొట్టి విభక్తులు రాసేసుకోండి వాటికి. ఇప్పుడు వాల్మీకి కాదు, అదేంటి అదేంటండి అది, తపస్వాధ్యాయ నిరతం. వినండి, ఇది తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకేర్ మునిపుంగం కాదు, పరిపప్రచ్ఛ. తర్వాత ఏంటి సార్? వాల్మీకి మునిపుంగవం ఉన్నాడు కదా, ఇదే కదండి. ఇక్కడ తపస్వి అన్నది ఎవరికి? వాల్మీకి. తపస్వాధ్యాయ నిరతం ఏ విభక్తిలో ఉంది? ద్వితీయ. తపస్వి ఏ విభక్తిలో ఉంది? ప్రథమ. ప్రథమ పూర్తిగా పెట్టండి. ద్వితీయ తపస్వాధ్యాయ నిరతం తపస్వి. వాగ్విదాం వరం ద్వితీయ. ఇది కూడా తెచ్చి ద్వితీయ దగ్గర పెట్టండి. వాగ్విదాం వరం నారదం అది ద్వితీయ దగ్గర పెట్టండి. వాల్మీకి కాదు, నారదం పరిపప్రచ్ఛ విభక్తి పక్కకు పెట్టండి. పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం ఏ విభక్తిలో ఉంది? ద్వితీయ. ఇప్పుడు ప్రథమ విభక్తిలో వచ్చిన ఏమిటి? తపస్విను వాల్మీకి. అంటే తపస్వి వాల్మీకి ముని తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం చివరిలో ఉన్నటువంటి నారదం పెట్టుకున్నాం. మునిపుంగవం నారదం. మునిపుంగవం కూడా అక్కడ పెట్టి మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ. శనగలు తిని చేతులు దులుపుకోవడమే. ఇక ఈ విభక్తుల ఆర్డర్ లో విడగొట్టిన తర్వాత మీ ఇష్టం
అన్ని విభక్తులు ఒక చోట వచ్చేలాగా 1 2 3 4 5 రాస్తారా, 1 5 3 2 4 రాస్తారా, 1 9 2 10 రాస్తారా, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. అర్థం మారదు, తప్పు రాదు. తెలుగులో అయితే మీరు అన్నట్టు ఉన్నట్టు రాసుకోవాలి. ఇంగ్లీష్ లో అయితే ఆబ్జెక్ట్ ని చివరికి పెట్టి ఇది రాసుకోవాలన్నమాట. అది అక్కడ వర్డ్ ఆర్డర్ సరిగా ఉంటుంది. అట్లా ఇది మీకు ఎట్లా కర్త కర్మ క్రియ, కర్త క్రియ కర్మ, అంతే కదా సార్ తేడా? అదే మన సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్. తెలుగులో అయితే కర్త క్రియ కర్మ అని రాస్తాము. ఇంగ్లీష్ లో అయితే కర్త కర్మ క్రియ అని ఆ ఆర్డర్ లో రాసుకోవాలి. అంతే కదా. సంస్కృతంలో ఏ ఆర్డర్ లో రాయొచ్చు అంటే ఏ ఆర్డర్, ఈ రెండు ఆర్డర్ లో ఏదైనా రాసుకోవచ్చు. సంస్కృతంలో ఎట్లా రాయొచ్చు, కానీ మనం సంస్కృతం తెలుగు ట్రాన్స్లేట్, అది తెలుగు కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇవి గుర్తుంచుకోవాలండి. అంతే. గుర్తుంచుకోవడం ఎందుకండి, నిత్యము మాట్లాడే భాష మీరు, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే సంస్కృతంలో చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అంతే. ఏమది సంస్కృతంలో చేస్తే అస్సలు జాగ్రత్త వద్దని నేను చెప్పేది ఇందాక నుంచి. తెలుగులోకి మార్చేటప్పుడు అంటున్నాను నేను అనేది. అక్కడ తెలుగులోకి మార్చినప్పుడు మీ సొంత భాష కాబట్టి మీరు వద్దన్నా సరిగ్గా రాస్తారు. ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ ఎవరికి పెట్టాలి? ఇంగ్లీష్ రాని వాడు ఇంగ్లీష్ లో అటెంప్ట్ చేయడు కనుక వాడికి దిగులు లేదు. సరే. ఇది మన కోసమే సృష్టించినట్టుంది సంస్కృతాన్ని, మనకు రాని వారి కోసం. ఎటైనా తిప్పండి మీరు మీ టాని. సంస్కృతంలోకి ఎట్లా రావచ్చు, ఎందుకంటే ఆ పదంతోనే దాంట్లో విభక్తులు వచనాలు అవన్నీ ఉంటాయి కదా, అందుకోసం ఎటు పెట్టుకోవచ్చు మనం. అదండి, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రణమామ్యహం అంటాం కదా మనం. ఇప్పుడు ప్రణమామ్యహంలోని అహం తీసి అవతల మారేస్తే అర్థం మారిపోయిందా? ప్రణమామైన ఉంటుంది, అది ఆటోమేటిక్ గా అది ఉత్తమ పురుషులో వచ్చేస్తుంది. ఉత్తమ పురుష అహం ఎందుకు ఇంకా అక్కడ ఒళ్ళుగా ఒకరు కాదు మనకి. అదే సంస్కృతంలో ప్రత్యేకత, ఇన్ఫ్లెక్షనల్ లాంగ్వేజ్ కదా అది. అది కనుక ప్రకృతి ప్రత్యయ సంయోగములో ప్రత్యయమే మొత్తం చెప్పేస్తుంది, వచనాన్ని చెబుతుంది. మీ తర్వాత అది క్రియాపదం అనుకోండి, అది పురుష చెబుతుంది. తర్వాత వచనం చెబుతుంది, లింగము కూడా చెబుతుంది. కనుక ఏ లింగంతో తేడా లేదేది క్రియాపదాల్లో. వచనాన్ని చెబుతుంది, కాలాన్ని చెబుతుంది, కాలాన్ని. ప్రణమామి ఇప్పుడు లేదు, భవతి ఇప్పుడు లేదు, భవిష్యతి ముందు, అభవత్ వెనక. కనుక ఆ క్రియాపదంలోని యొక్క ప్రత్యయమే దాని యొక్క కాలాన్ని చెబుతుంది, దాని యొక్క వచనాన్ని చెబుతుంది, దాని యొక్క పురుషుని కూడా చెబుతుంది. అట్లాగే పదము దాని యొక్క లింగాన్ని చెబుతుంది, దాని యొక్క విభక్తిని చెబుతుంది, దాని యొక్క వచనాన్ని చెబుతుంది. కనుక సంస్కృతంలో భయపడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ లో ఏమన్నా సంశయాలు ఉంటే దయచేసి ఇప్పుడు అడగండి. ఇట్లా రోజుకొక పేపర్ ని మనం కాసేపు దూదేకినట్టు ఎక్కుని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాం ప్రాథమికముగా. అస్తు మహోదయ. భయము ఎవరెవరికి ఇంకా మిగిలిందో దయచేసి చెప్పండి. సందేహం ఉంది, అడగచ్చా? అడగమనేగా. సంస్కృతంలో క్రియాపదం ఆఖరిలోనే ఉండాలని నియమం ఉందా? అస్సలు లేదు, ఇందాక చెప్పాగా. దదాతి రామః ఫలం గృహే అండి. ఇప్పుడు ఆయన మన ఎవరు విజయ్ కుమార్ శర్మ గారు పద్యాలు రాస్తూ ఉంటాడు. ఆయనకి శ్లోకంలో ఎమడాలనుకోండి, దదాతి రామః ఫలం గృహే దశరథస్య పుత్రో రామో నామకః అని శ్లోకంగా రాశాడు అనుకోండి, ఇదే వాక్యం అవుతుంది. అదే కొన్ని సందేహాలు, లాస్ట్ కే క్రియాపదం ఉండాలి అని. ఇది తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. సంస్కృతంలో ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టండి. నమామ్యహం అహం నమామి, ఎట్లయినా పర్వాలేదు, ఒకటే. నారాయణం నమస్కృత్య ఎక్కడుంది, మధ్యలో ఉందా లేదా? నరం చైవ నరోత్తమం
నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతః జయముదీర. ఇందులో మధ్యలో మీకు కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే అవ్యయాల సంగతి ఏమిటి, వాటి గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. దాన్ని ఎక్కడ పెట్టినా పర్వాలేదు. జీడిపప్పులు 4 వేయాలా, బాదం పప్పులు జీడిపప్పులు వేయాలా పర్వాలంటే మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అంటారు. అట్లా విషయం ఏంటంటే శ్లోకం నుంచి అనువాదం చేస్తున్నప్పుడు శ్లోకములో ఉన్న పదములను క్రియాపదమును గుర్తించుట, మిగిలిన పదములు విభక్తుల వారీగా పొట్లాల్లో కట్టుకొనుట. ఈ కట్టిన విభక్తుల వారీగా మీ విభక్తులు ఎలాగైనా వరుసలో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇది జనరల్ ప్రిన్సిపల్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు గాక, వాటి జోలికి మనం ఇప్పుడు చెప్పుకోకర్లే. మొదటి రోజు అన్నప్రాసన రోజు ఆవకాయ ముద్ద పెట్టరు, పరవాన్నమే పెడతారు. అవును సార్, కరెక్ట్. అందుకని ఇందులో ఆవకాయ ముద్దలు లేవని నేను అనట్లే, తీసవతల వారు అట్లా రాస్తే అసలు ఇంత కవులు ఎందుకు పుడతారు? కనుక విశేషాలు ఎప్పుడు పక్కకు పెట్టండి, ముందు మనం సామాన్యంలో తేల్చేసుకుందాం. ఇది ఒకటి. రెండవది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏమండి, మీకు అది అర్థమైనా కాకపోయినా ప్రతి ప్రశ్నని స్పృశించండి. అంతే అంతే. మహాభారతంలో కర్ణుడి పాత్ర రాయండి అంటే మహాభారతంలో శ్రీరాముడు అడవికి వెళ్ళాడు అని రాయదలుచు కూడా రాయండి. అక్కడి నుంచి శ్రీరాముడు అడవిలోకి వెళ్తుంటే ద్రౌపదీదేవి ఎదురొచ్చింది రాయండి, తప్పులేదు. ఈ లోపల ఏం జరిగింది అంటే కృష్ణ పరమాత్మ వెళ్ళి ఉద్ధవుడితోటి బలరాముడితోటి సంభాషణ చేశాడు రాయండి, పర్వాలేదు. కానీ ఏదో ఒకటి మాత్రం రాయండి. ఎందుకంటే ముట్టుకుంటే మార్కు వేయాలి, వాళ్ళకి మైనస్ మార్కులు లేవు. కనుక పొరపాటు 1 మార్కు వాళ్ళ జాలి పడేసి వేసినా సంతోషమే. గురుగారు అలాగే ఫస్ట్ ఇయర్ రాసి పాస్ అయ్యాం గురుగారు. మరి నా మాట వింటే మంచే జరిగింది కదా తల్లి మీకు. అవునవును. నా సూత్రము ఒకటే, 3 గంటలు పరీక్షల్లో కూర్చునే తీరాలి, ప్రతి ప్రశ్న ఆన్సర్ చెయ్యాలి. మనకి ఇంకా ఇందులో రాయటం మిగిలిపోయింది అనుకుని టైం అయిపోతే అనుకున్న టైం లోపల ఆపాలి, తర్వాత ప్రశ్నకి వెళ్ళాలి. ఇంకా టైం మిగిలితే వెనకొచ్చి ఈ ప్రశ్నల్లో మిగతా డబ్బాల్లో పూరించుకోవచ్చు. ఈ 3 సూత్రాలు పాటిస్తే ఎవ్వడు ఫెయిల్ కాడు. ప్లీజ్ నన్ను ఫెయిల్ చేయవా అని అడిగితే నిన్ను ఎట్లా ఫెయిల్ చేస్తాను కోపడతాడు ఇంజనీర్ ఆయన ఎగ్జామినర్. మంచి నారు పోసేస్తున్నారు గురువు గారు. నోట్లో అట్లా అన్నారు, మరి ఏం చేయను, గురువులు నేర్పించే విద్యవన్నీ. అదే ఇంతకు ముందు చూస్తే బ్లాంక్ అయిపోయి ఒక రోజు మొత్తం క్లోజ్ చేసేసాం ఆ రోజు చదువుకుంటుంటే. ఇప్పుడు మొత్తం ఫ్లడ్ లైట్లు వచ్చాయా తల్లి? ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ రాయగలం అన్న ధైర్యం వచ్చిందండి. ఎప్పుడు మీ ధైర్యం మీ దగ్గరే ఉందమ్మా. ఈ ధైర్యం నేను ఇచ్చేది కాదు, మీలో ఉన్నదే. ఓకే, రేపు ఈ ఉన్న 4 పేపర్లలో మీకు టఫెస్ట్ పేపర్ 2వ పేపర్ అనుకున్నారు కాబట్టి చెప్పేసుకున్నాం. రేపు ఏ పేపర్ చదువుకుందాం? రేపు ఫస్ట్ పేపర్ చేసుకుందాం. ఫస్ట్ పేపర్ ఏమిటి? ప్రాకృతము, నిరుక్తము, భాషాశాస్త్రం. అది ఇంకొక రౌండ్ లో పెట్టుకుందాం అమ్మా. ఎందుకంటే నేను ఒకసారి గమనించాలి, నాకు ఆ ప్రాకృతం పూర్తిగా లేదు. ఒక్కసారి ప్రాకృతాన్ని నేను చూసి మళ్ళీ ఎల్లుండి మాట్లాడుకుందాం. రేపు ఏం చెప్పుకుందాం చెప్పండి మిగతా వాటిలో. పేపర్ 3 లో కావ్య ప్రకాశం, నాట్యశాస్త్రం, దశరూపకం, రసం, కావ్య ప్రకాశం. ఇవాళ ఏం చేయాలనుకున్నాం అండి? ఇవాళ ఏం చేయాలి? 4 లోపల ఏదో అనుకున్నాం. ట్రాన్స్లేషన్ 2017 పేపర్ ట్రాన్స్లేషన్. 2017 పేపర్ కాదు స్వామి, సరే 2017 పేపర్ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్స్ అన్ని ప్రతి వాళ్ళు రాయాలి. నిబంధమా అండి? నిబంధమా ట్రాన్స్లేషన్? ట్రాన్స్లేషన్ అన్నారా, నిబంధన అన్నారా?
నిబంధన అన్నా నేను. నిబంధన అన్నారు. లేదు సార్ మీరు ట్రాన్స్లేషన్ అన్నారు. నిబంధన అన్నారు, నిబంధన అన్నారు. ఇదిగో నాతో అనవసరంగా గొడవ పెట్టుకోదు, రెండు అంటే ఇప్పుడు అయిపోతారు మళ్ళీ మీరు. లేదు గురుగారు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి ట్రాన్స్లేషన్ ఆర్ అథవా నిబంధన అంటున్నాడు. అట్లేదు, నిబంధన కంపల్సరీ, రెండించి ఒకటి చేయాలి. లేదండి, లేదు, మీరు 2023 పేపర్ చూడండి, నిబంధన అథవా ట్రాన్స్లేషన్ ఇచ్చాడు 2023. నా మాట వినండి రాజా గారు. చెప్పండి సార్, చెప్పండి. ఇవాళ మీరు సంస్కృత వాక్యాలు రాస్తారు, దాన్ని మీరు నిబంధన అంటారా ట్రాన్స్లేషన్ అంటారా మీ ఇష్టం. ఓకే, అంటే మీరు వాక్య నిర్మాణం సంస్కృతంలో చేస్తారు ఇవాళ. చేస్తాను. ఓకే సార్. అలాగే గురుగారు మళ్ళీ పేపర్స్ లాస్ట్ ఇయర్ లాగా మాకు ఎగ్జామ్ పేపర్స్ పెడతారా? వారానికి 2 1? ముందు ఇవాళ ఇది పూర్తి చేయండి, తర్వాత నా ప్రణాళిక నాకుంది, మిమ్మల్ని ఎట్లా లోపల తోయాలి అనేది నా ప్రణాళిక నాకుంది. సూపర్. ముందు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము పేపర్స్ రాయలేదు, అందుకని దాని ఫలితం కనబడింది మాకు, అందుకని ఈసారి అనుభవించాము, అందుకని ఇప్పుడు రాయాలి తప్పకుండా. మీరు ఇవాటి నుంచే ఏంటంటే రాయటం ప్రాక్టీస్ చేసుకుంటే చెయ్యి నొప్పి లేకుండా. అవునవును. రెండవది, ఆ రాసేదేదో ఈ క్వశ్చన్ పేపర్లే రాశారనుకోండి, పేపర్ రాసిన ఇది వస్తుంది, అది ఎక్కడుందో వెతుక్కుని చూసి రాస్తారు కాబట్టి ధైర్యము వస్తుంది, చెయ్యి నొప్పి పోతుంది. అందుకని ఇవాళ ఇంగ్లీష్ నుంచి సంస్కృతముల్లో రాయండి అనేటటువంటి పోర్షన్స్ 2017 పేపర్లో ఇచ్చిన భాగాన్ని మీకొచ్చిన సంస్కృత భాషలో ఇవాళ చెప్పుకున్న పాఠం ఆధారంగా రాయండి. అంతే. తర్వాత సాహిత్యం మీరేమన్నా మెసేజ్ గ్రూప్ లో పెట్టి, తల్లి నాకు టైం అయింది పరిగెత్తాలి కాబట్టి పెట్టే టైం లేదు. ఏంటంటే ఇవాళ 2017లో లేకపోతే ఆ ప్యాసేజ్ ఒక్కటి ప్యాసేజ్ ఒకటే ఉంది కదా, ఫోటో పెట్టి దీనిని సంస్కృతంలో అందరూ అనువదించి 4 లోపల ఇక్కడ పోస్ట్ చేయాలని చెప్పారు, రాయండి. నేను పెడతాను. ఎవరో ఒకళ్ళు పెట్టండి. సరే, ఇక్కడ ఆపుకుందామమ్మా. 15 నిమిషాలు వేరే క్లాస్ లేట్ అవుతుంది. ఓకే, స్వస్తి, ఇవాళకి ఆపేసుకుందాం.